మనకు నారాయణపేట రైతులు అయితే రావడం జరిగింది. నారాయణపేట రైతుల ప్రాబ్లం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా వరకు ఇక్కడికి వచ్చినటువంటి రైతులు అయితే ఏంటి మీ ప్రాబ్లం ఏంటో సార్ మేము 60 ఏళ్ళ పట్టా భూములను రిజర్వ్ ఫారెస్ట్లో కలిపి సార్ రిజర్వ్ ఫారెస్ట్ల నుంచి 2 సంవత్సరాలు మేము కష్టపడి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి యూనివర్సిటీ తీసుకొచ్చినాం. గత ముఖ్యమంత్రి గారిని కలిసి ఎంజాయ్మెంట్ సర్వే చేసినాం. గత ప్రభుత్వం 700 ఎకరాలు TM33లో మిస్ అయిన వాటికి మేము పలుమార్లు ధర్నాలు చేస్తే 700 ఎకరాలు పాస్బుక్లు ఇచ్చారు. దాని తర్వాత ఈ జూన్ వచ్చిన తర్వాత ధరణి కమిటీ మెంబర్లు ఈ నవీన్ మిట్టల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని 100 సార్లు మేము కలిసినాం. 100 సార్లు కలిసినాం. కానీ రేపు చేస్తా ఇవాళ చేస్తా అని అంటారు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మాకు అపాయింట్మెంట్ ఇప్పుడు రుణమాఫీ అంటారు సార్. రైతులం కాదా? పాస్బుక్ ఉంటేనే ఇస్తా అంటారు. 6 ఏళ్ల నుంచి మాకు పాస్బుక్లు ఇస్తలేవు. ఎన్నిసార్లు 100 సార్లు వచ్చినాం మేము, కానీ మాకు ఒత్తలకు ఇస్తలేరు. దయచేసి నారాయణపురం గ్రామ రైతులకు ఎంజాయ్మెంట్ లో సర్వేలో చేసి ఇవ్వాలి. 200 ఎకరాలకు సర్వే చేసిరు. అటవీ శాఖ క్లియరెన్స్ ఇచ్చిరు. దానికి ఎంజాయ్మెంట్ సర్వే చేయట్లేదు. దాని తర్వాత గ్యాప్ వచ్చిన ఏరియాకి చేయట్లేదు. అసలు మా రైతు ధరణిలో మొత్తం సమస్యలన్నీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కదా. మీ దగ్గరికి ధరణిలో 1300 కట్టి TM33లో రవి పేరు అనే దగ్గరక రవీందర్ పేర్లు మార్పులకే ఉన్నది. ధరణిలో పార్టీ బిలో ఉన్న అడవిలో ఉన్న తప్పుగా సవరించిన వాటికి లేదు. కేవలం తూతు మంత్రంగా చెప్తున్నారు. MROలు మా మీద ప్రెజర్ తెస్తారని రిజెక్ట్ చేస్తారు. 100 సార్లు అండి. సార్లు కలిసినాం సార్. నేను 2002 సంవత్సరాల చిల్లర అయింది. 1500 కట్టిన. ఇప్పుడు తిరిగి నా మొగాలని అరిగిపోయినాయి. ధర్నా చేసిండు 2 సంవత్సరాలు కలెక్టర్ అప్రూవల్ CCL దగ్గర పెండింగ్ ఉండి రైతు DS అయితలేదు. ఇక పేపర్ చినిగిపోయింది సార్. పేపర్ పైసలు కట్టిన పేపర్ చినిగిపోయింది. ఇంతవరకు సర్వేలో ఉంది. సార్ మీడియా మిత్రులు మీ కాలు పట్టుకున్నారు సార్. మాకు కొంచెం న్యాయం చేసే విధంగా మీరు అడ్వర్టైజ్మెంట్లు చేసి రైతులందరూ కూడా ముందుకు వైపు వెళ్తున్నటువంటి రైతులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ధరణికి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి రైతులు అయితే ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్య సార్ మా నారాయణపురం 120 సంవత్సరాల కాడ నుంచి మాకు పాస్బుక్ ఇవ్వట్లేదు. రైతు ఇబ్బంది అయితే చూస్తున్నాం సార్. రైతు బాధ సార్. పోలీసులు రైతులకు మధ్యలో వాగ్వాదం అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసాము. ఎన్ని సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నాం? ఇప్పుడు కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఇబ్బంది పడుతున్నాం సార్. ఎందుకు మిమ్మల్ని అడవి అని రాసి? మాకు పాత పట్ట ఉన్నది సార్. ఎందుకంటే మన ఇప్పుడు 30 సంవత్సరాల కింద 40 సంవత్సరాల కింద పట్ట ఉన్నది. ఆ పట్ట తీసేసి కొత్త పట్ట కేసీఆర్ తెస్తానని అన్నాడు. ఆ పట్ట ఇయ్యలేదు ఇంతవరకు. మాకు రూపాయి చెందుతాలేదు. గవర్నమెంట్కి ఓట్లు అమ్ముదాం. ఇగో పట్ట అడవి అని రాసారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు అడవి అని వచ్చింది. ఇగో ఈ బాధ మా పరిస్థితి. ఎంతమంది ఉన్నారు ఇట్లా మీ ఊళ్ళో? 1800 ఎకరాలు. 1800. ఏ ఊరు, ఏ జిల్లా? మాది మహబాద్ జిల్లా కేంద్రం మండలం నారాయణపురం గ్రామం. మాది నారాయణపురం సార్. మాది నారాయణపురం మండలం కేంద్రం జిల్లా మహబాద్. అయితే మాకు కూడా ఇంకమిడి సర్వే చేసారు. దగ్గర 6 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా మాకు పట్టాలు ఏం లేవు. అసలుకే మాకు రైతు బంధువులు రైతు భూమి లేదు. మాకు ఎవరు లేరు సార్. అసలుకే మాకు మా నాన్న చనిపోయినా కూడా భూమి కూడా ఎక్కలేదు. అసలుకే మాకు ఏం జరిగినా కానీ మాకు అసలు కలెక్టర్ ఆఫీస్ పోయినాం, అది పోయినాం, శిష్యులాబ్ వచ్చినాం, ఏది వచ్చినా కూడా మా అసలు ఎవరు పట్టించుకోలేడు సార్. మా అక్కడ కూడా పోయినాం సార్. 4 ఎకరాలు ఉన్నది మీకు ఈ ప్రాబ్లం? 4 ఎకరాలు సార్ నాది సార్. మొత్తం సార్ 18 ఎకరాలకి 1800 ఎకరాలు సార్. అయితే ప్రాబ్లం 700 ఎకరాలకు పట్టాలు వచ్చింది సార్. మిగతా ఏంటంటే ఇంకా 15 ఎకరాలకు 1500 ఎకరాలకు తాగింది సార్. ఇదే పరిస్థితి. రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి సిచ్యువేషన్. చెప్పు మీ ప్రాబ్లం ఏంటి అసలు? సార్ గత 6 సంవత్సరాల నుంచి మాది మహబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం. అంటే మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి చేస్తున్న భూములనే సరే పాత ప్రభుత్వాలు చేసినాయి కావచ్చు, దాన్ని మేము అనుకోవద్దు. ఆ టైంలో సుధా మేము చాలా వరకు ఇక్కడ సెక్రటరీ దగ్గర CCL దగ్గర చాలా వరకు ధర్నాలు చేసినాం. అయినా ఇప్పటివరకు న్యాయం జరగలే. అసలు ఎన్నిసార్లు MRO చుట్టూ తిరిగినా, కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకుంటలేరు. అరే సార్ ఏంది మీకు ఇంకా అధికారం ఇస్తలేరా? వస్తలేదా? ఈ అడవి అనే పేరు ఎందుకు వస్తుంది? దీన్ని డిలీట్ చేయాలి. పేరు నేమ్ అనేది రైతు రావాలి. ఆయనకి ఎంత ల్యాండ్ ఉందో ఎక్స్టెండ్ రావాలి. ఎంజాయ్మెంట్ ప్రకారంగా నివేదిక ప్రకారంగా ఇవ్వండి సార్ పట్టాలంటే ఎవరు పట్టించుకోడు.
మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడతా ఉన్నారు? మీకు రైతు బంధు రైతు బీమా ఇప్పటివరకు రాలేదు? 12 సార్లు రైతు బంధు కోల్పోయినాం సార్. మా 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 తాత కూడా చనిపోయినా మా తాతకు రైతు బీమా రాలే, రైతు బంధు రాలే. మా చెల్లెకు పెళ్లి చేయాలన్నా కనీసం భూమి అమ్ముకొని మేము కట్నం ఇచ్చుకోగలదు కూడా స్థాయిలో మాకు ఆ వృత్తి లేదు సార్. మాకు వేసాం అనేది దండగన్నట్టుగా అయిపోయింది. ఈ రాజకీయ నాయకులు వేసాం పండగలాగా చేస్తామన్న అధికారులు, ఈ ప్రభుత్వాలు మరి రైతులకు ఎందుకు దండగ లెక్క చేస్తున్నాయి? మాకెందుకు ఇంత శాపంగా మారుతున్నారు? ఎందుకు? మాకు ప్రభుత్వాల ద్వారా ఏమైనా సహకారం లేదా? మాకేమైనా ఎటువంటి రూట్స్ లేవా? మాకు కలెక్టర్ గారికైనా ఎంఆర్ఓ గారికైనా మాకు ఏం లేదని చెప్తున్నారు. మాకు ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మీకు అమ్మడానికి కొనడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయిందా ఇప్పుడు? సార్ మా నాన్నకు 3 ఎకరాలు సార్ మా పాలకి ఇచ్చింది. మా నాన్న 3 ఎకరాలు భూమి ఇస్తే దాంట్లో ఎకరం మాత్రమే పట్టా ఇచ్చారు సార్. ఆల్రెడీ మాకు ధరణి ద్వారా ఇది మాకు ఎంజాయ్మెంట్ సర్వే 3 ఎకరాలని ఇచ్చారు సార్. 3 ఎకరాలు ఉన్న దాంట్లో ఎకరం 10 గుంటలకు మాత్రమే పట్టా ఇచ్చారు. మిగతా భూమిని మాకు అడవి అని అసైన్ అని చూపిస్తున్నారు సార్. మరి మా బాధలు మా గోసలు మాకు ఎట్లా తీరాలి? మా వ్యవస్థ ఎట్లా రావాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? మా పిల్లలకి మేము చదువు చేయించుకోవాలన్నా కూడా మాకు స్తోమత లేక అయిపోయింది సార్. మా భార్య పిల్లలకు హాస్పిటల్ ఖర్చు పెట్టాలన్నా మాకు పెట్టుబడి లేక పంటలు పండించుకోక మాకు అసలు వెళ్ళడం లేదు సార్. మాకు ఎలా మా పరిస్థితి ఎలా? సీఎం గారు జర మా ఊరిని పట్టించుకోండి, మా రైతుల బాధను విన్నవించుకోండి. మేము విన్నవించుకోవడానికి వస్తే ఈ పోలీసుల ద్వారా ఈ అధికారుల ద్వారా మాకెందుకు కట్టడి చేస్తున్నారు, మాకెందుకు ఆపుతున్నారు అని చెప్తున్నాం సార్. ఇది మా గోస పరిస్థితి. ఇక్కడికి వందలాది మంది రైతులు అయితే ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్యను అయితే చెప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 5 ఎకరాలు ఉంది సార్. ఏమని పడ్డది ధరణిలో? పట్ట ధరను సర్వే చేసారు సార్, పట్టాలు వస్తలేవు. ఇప్పుడు మీ పేరు లేదు, పక్క ఊర్లో పక్క పేర్లు ఎక్కినాయి, మీ భూములని అక్కడ మాకు రానిస్తలేరు. కౌలుకానే మీరు చేస్తారా? పని చేసుకుంటాం, పంటలు పండిస్తాను సార్. మీకు రైతు బంధు రైతు బీమాలు ఏం లేవు? పట్టాలు లేవు, రైతు బీమాలు ఏం లేవు సార్. ఇక మరి అక్కడ రావట్లేదా? ఏం రావట్లేవు. సంవత్సరాలు తిరుగుతున్నావు నువ్వు ఈ పేపర్? 2-3 సార్లు వచ్చినావు సార్. తిరుగుతున్నావు. ఎవరు 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్. 6 సంవత్సరాల నుంచి పట్టా పాస్బుక్ ఏం వస్తలేదు, రైతు బంధు వస్తలేదు, లోన్ తీసుకోవాలంటే లోన్లు కూడా ఇస్తలేరు, ఏం వస్తలేదు. ఏమైనా పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఏమంటారు అంటే మీది అడవి భూమి అడవి అని అంటారు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది మీకు ఈ భూమి? అడవి అని ఎప్పుడు మారింది? మా తాత ముత్తాత కాల నుంచి ఉంది సార్. ఇప్పుడు ఏమో ఇట్లా అడవి భూమి అని అంటారు సార్. ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తం సెక్రటరేట్ మొత్తం కూడా పోలీసుల పహారా అయితే కనబడతా ఉంది. దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి 80 నుంచి 90 మంది రైతులు అయితే వారి యొక్క బాధ చెప్పుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నావు నువ్వు ఈ బాధతోని? సార్ మా ముత్తాతల నుంచి సార్ భూములు సార్. అయితే అప్పటి నుంచి పట్టాలు నడుతున్నాయి సార్. లోన్ తీసుకున్నాం సార్. ఇప్పుడు మన కొత్త పట్టాలు వస్తలేవు సార్. భూమి వ్యవసాయం చేస్తున్నాం సార్. నాకున్నది 5-6 ఎకరాల భూమి సార్. అమ్ముకున్నామంటే ఎవరు తీసుకుంటలేరు సార్. ఇప్పుడు ధరని అది ఓపెన్ చేస్తే సార్ మొత్తం అడవి అని పడుతుంది సార్. మీ పేరు అడవి అని ఉన్నదా? నా పేరు అని అడవి ఉన్నది సార్. ఎంతమందికి ఉన్నది ఈ ప్రాబ్లం? ఇప్పుడు దాదాపు 1800 ఎకరాలు సార్. 1800 ఎకరాలు ఇదే ప్రాబ్లం సార్. మీ ఎమ్మెల్యేను వాళ్ళని CCLల అధికారులను కలవలేదు? కలిసినాం సార్. కలిసినాము. చెత్తనం అయితే అని అంటారు సార్. అట్నే అయితే సార్. ఎంజాయ్మెంట్ సర్వే అయింది. ప్రతి ఒక్క రైతు పక్క రైతులు కూడా తీసుకోపోయారు. భూములు బరాబర్ వచ్చి ఉన్న భూములను కూడా ఇప్పుడు ఫారెస్ట్ అని మా తండ్రి పేరు కాడ సన్న అడవి అని పడుతుంది, రైతు పేరు కాడ అడవి అని పడుతుంది, ఖాతా నెంబర్ అదే ఉంటుంది, మా సీరియల్ నెంబర్ అదే ఉంటుంది, సర్వే నెంబర్ అదే ఉంటుంది. ఏ సార్ కాడికి పోయినా, కలెక్టర్ కాడికి పోయినా గ్రీవెన్స్లో ఒక 100 సార్లు ఇచ్చినాం సార్. CCL కాడ ఒక 10 సార్లు వచ్చినాం. ఎక్కడ పోయినా మాకు పరిష్కారం జరుగుతా లేదు. ఏంటంటే మీ భూమి ఫారెస్ట్ అంటున్నారు. 60-70 సంవత్సరాల నుంచి పట్ట పాస్బుక్లు ఉన్నాయి, 1B ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మ్యాప్తో సహా ఉన్నాయి సార్. మ్యాప్ కూడా ఉన్నది. ఇలా ఈ మ్యాప్ను తప్పు పడుతున్నారు. ఇప్పుడు కొత్త మ్యాప్ చూసి అదే రైట్ అంటున్నారు, మాకు ఫారెస్ట్ అంటున్నారు. మేము రైతులం సార్. మా ఉన్న భూములకు మాకు పట్ట పాస్బుక్లు ఇవ్వాలని కోరుతున్నాం తప్ప మేము వేరేది అంటున్నాను సార్. ఎక్కడికి వచ్చినా మాకు పోలీస్ స్టేషన్లో తీసుకోపోతారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఒక 24 గంటలు కేసు ఏ మీటింగ్ వచ్చినా మమ్మల్ని తీసుకుపోయి మధ్యరాత్రి వచ్చి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పండ పెడతారు సార్. 48 గంటల తర్వాత మేము వ్యవసాయం చేసుకుంటూ బతకాలన్నా, మా అప్పులు తీర్చాలన్నా మేము ఈ ప్రభుత్వం చుట్టూ తిరగాలి సార్. మాకు కావాలని న్యాయం. మాకున్న పాస్బుక్లు, మాకున్న భూముల కాడికి మాకు పట్ట పాస్బుక్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సీఎం గారిని కలవడానికి వచ్చినాం సార్. మేము ఇప్పుడు ఎంతమందికి ఈ ప్రాబ్లం కనబడతా ఉంది మీకు? సార్ మాకు 1820 ఎకరాలు సార్. అందులో ఒక 500 ఎకరాలకు పాస్బుక్లు ఇచ్చారు. అది కూడా ట్రూ కాపీ ఇచ్చారు సార్.
తదిమది ఏమైనా అంటే మీ బుక్కులన్నీ పాస్బుక్లు అయిపోయినాయి అంటే మరి తదిమ పాస్బుక్లు ఏ రైతుకు ఎంతమంది పాస్బుక్లు విడుదలైనాయి ఆ లిస్ట్ అంటే ఎంఆర్ఓ సార్ ఇస్తాను లేడు సార్ మాకు ఒక్క మందికి ఎవడైనా డబ్బులు ఇచ్చిన 10 ఎకరాలు చేస్తున్నాడు లేని రైతులకు అప్పుడు మిమ్మల్ని అధికారులు కలుస్తున్నారా ఎప్పుడైనా సీసీఎల్ మేము కలుస్తున్నాం సార్ మేము ప్రతి కాడ ఎంఆర్ఓ సార్ కాడ జరిగినా మాకు ఇది ఉన్నది ROA పాస్బుక్ తీసుకో అంటున్నారు ఇది అంటున్నారు అది అంటున్నారు కానీ మాకు ఒక పని చేస్తా లేరు ఎంఆర్ఓ సార్ తిరిగి ఆయన అని అంటే మీకు ఏమైనా పని లేదా మీకు అర్థం కాదు మేము చెప్తే మీకు అర్థం కాదు పైనుంచి మాకు ఆర్డర్ రాలేదు అదే తప్ప మాట తప్ప 2.5 సంవత్సరాల నుంచి మాకు గోసా పుచ్చుకుంటాను సార్ అరెస్ట్ ఒక 4 సార్లు చేశారు సార్ కేసీఆర్ గారు మహబూబాద్ మీటింగ్ వచ్చినప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయారు కేటీఆర్ తొర్రూరు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి అరెస్ట్ చేశారు హరీష్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో వచ్చినప్పుడు కూడా మధ్యరాత్రి 12 గంటలకు వచ్చి నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే అయినా కూడా మాకు ఒక రైతు లెక్క చూడలే మాకు ఒక దొంగతనంగా దొంగలు లేనట్టుగా నక్సలైట్లుగా ప్రభావంగా చూసిండు సార్ మాకు మేము అరెస్ట్ చేసి ఎంత బాధలు పడాలి మా పరిస్థితి ఏంది ఒక బిడ్డలు చదువులకు పంపించాలంటే డబ్బులు లేవు బ్యాంక్ రుణమాఫీ లేదు ఇప్పుడు 2017 కాంచి మాకు లోన్లు ఇవ్వడం లేదు కేసీఆర్ లోన్ మాఫీ చేస్తున్నాడు రుణమాఫీ చేస్తున్నాడు చేయలే మా అకౌంట్ క్లోజ్లో హోల్డ్లో పెట్టారు ఇప్పుడు రైతు రుణమాఫీ లేదు వచ్చిన పైసలు రాకుండా ఉన్నాయి సార్ మా పరిస్థితి ఇది సార్ దొంగలా సార్ మాకనే దొంగలా ఉన్నాయా ఆయుధాలు ఉన్నాయా మేము రైతులుగా సార్ ఉన్న బాధ చెప్పుకోవడానికి మా గురించి రైతుల గురించి ప్రతి ఒక్క ప్రభుత్వం రైతులు మేలు చేస్తా అని మాట్లాడు ప్రతి ఒక్క మంత్రి మాట్లాడతారు మమ్మల్ని పక్కకు తీసుకోమంటే మేము దొంగలా మేము రైతులం కదా ఓట్లు వేయలేదా మాకేంది మాకు ఉన్న భూమి కావాలంటున్నాం మాకున్న భూమి మాకు పాస్బుక్ కావాలంటున్నాం కానీ పోలీసుల ద్వారా మమ్మల్ని ఇప్పటికీ 4 సార్లు పడినాం మేము పోలీస్ స్టేషన్లో ఏం దొంగతనం చేసినా మేము పాపం చేసినాం మేము ఓట్లు వేయలేదా మాకు హక్కు లేదా అడగడానికి మాకు ఉన్న భూమికి పాస్బుక్ ఇవ్వ అంటున్నాం భూమి చూసుకోరు మాకు ఎంత భూమి ఉన్నదో అంతే ఇవ్వ అంటున్నాం భూమి మాకు దానికే పాస్బుక్ ఇవ్వ అంటున్నాం కానీ మేము వేరే అంటాంగా ఎక్కడికి పోయినా పక్క పో అంటే మేము దొంగలా మాకు ఆయుధాలు ఉన్నాయా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మేము ఎక్కడ దొంగతనం ఆఫీసర్ మొత్తం మ్యాప్ ఉన్నది వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు మ్యాప్ మొత్తం ఉన్నది ఈ మ్యాప్లో మా భూములు ఉన్నాయి మాకు ఫారెస్ట్ అని పట్టది రైతు పేరు కాడ అడవి అని ఉన్నది తండ్రి పేరు కాడ అడవి ఉంది ఖాతా నెంబర్ అదే ఉంది సర్వే నెంబర్ అదే ఉన్నది మరి లోపల ఎక్కడ మేము ఆ బాధ్యులం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ బాధ్యులు ఎవరు డబ్బులు ఇస్తే వానికి పని చేసి పెడతారు ఏంటంటే భూమి పికప్ అయింది ఆ సర్వే నెంబర్ బుక్కులు ఇచ్చేసినాం ఎవరికి ఇచ్చిన బుక్ ఆ లిస్ట్ అంటే ఎంఆర్ఓ ఇయ్యాడు మేము ఏం చేయాలి ఇవ్వనికి అడగాలి ఇంకా మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు నలుగురు కలెక్టర్ మారి కానీ మా జీవితం మారలేదు సార్ మేము తిరగంగా కలెక్టర్ ఆఫీసులో తిరగంగా అయితే మేము ఇచ్చిన పేపర్లో ఇంత కట్ట ఉంటుంది ఇలా ఈ దేశంలో ఈ రైతుకి తెచ్చుకున్నది మేము ఏం అడుగుతున్నాం సార్ మేము అడిగేది ఏంటిది ఉన్న మా భూమికి అడవి అని డిలీట్ చేయండి మాకున్న పట్టాలు మాకు ఇవ్వండి మేము వేరే ఆదేశం ఏం అడుగుతలేము మాకు పట్టా పాస్బుక్లే కావాలి ఇవాళ ఏ దేశంలో చూసినా కూడా మాకు ఏమొస్తలేదు గత 60 సంవత్సరాల నుంచి ఉన్న పట్టా ఈ మొన్న వచ్చిన ప్రభుత్వంలో మా పట్టాలు పోయినాయి సార్ ఏ ఛాన్స్ లేకుండా అయిపోయింది పరిస్థితి దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరూ కూడా వారి యొక్క ఆవేదన అయితే తెలియజేస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం అనవసరంగా ఇక్కడ కూర్చోండి ఇది విఐపి జోన్ లోపల వెళ్ళి కూర్చోండి మీకు అందరికి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం లోపల వెళ్ళి కూర్చోండి మేమే దగ్గరుండి తీసుకొని వెళ్తామని చెప్తున్నాం కదా అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్